నుంచి 150 పదాల వరకే ఉచ్చరించగలడు, అంటే మాట్లాడగలడు. నేను మీకు రెండు విషయాలు చెప్తా. మేబీ 200 వర్డ్స్ దాటుద్దేమో. అంటే బై ద వే ఐ హావ్ టు కమ్యూనికేట్, ఎందుకంటే ఇరిటేట్ కాకూడదు. చెప్పినటువంటి వాళ్ళు బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండట్లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మహాభారతంలో ఒక స్టోరీ చెప్తా. ఎందుకంటే ఇక్కడ వచ్చి అందరు బిజినెస్ చెప్పారు కదా, సూపర్. కానీ ఇది చాలా రిలేటెడ్. చూడండి, ఎప్పుడైతే ద్రౌపది గురించి ద్రౌపదుడు ఎప్పుడైతే ప్రకటించాడో, మొత్తం చాలా కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉండింది. ఎక్కడ? ద్రౌపది కోసం తీసుకెళ్ళడానికి, అంటే భార్యగా స్వీకరించడానికి చాలా మంది యువరాజులు వచ్చారు. వాళ్ళందరూ ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళు, ఫస్ట్ క్వాలిటీ ఎక్స్పర్టైజ్డ్ పీపుల్. కాంపిటీషన్లో ఉండేటటువంటి వాళ్ళు ఆర్డినరీ పీపుల్ వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేయమంటే చేయరు. ఒక 5 పీపుల్ని తీసుకొని వస్తే ఆ 5 పీపుల్ ఎంతో కొంత కాంపిటేట్ చేయగలుగుతాం అనే వాళ్ళు మాత్రమే వస్తారు. చాలా మంది కాంపిటేటర్స్ వచ్చారు. ఆ కాంపిటేటర్స్ వస్తూ ఉంటే, ఇప్పుడు నా టీమ్ టైటాన్స్ కోసం మేమందరం చప్పట్లు కొట్టినట్టు, ఏ టీం కా టీం, ఏ యువరాజుకు వాళ్ళ టీం ఉంది, చప్పట్లు కొడతా ఉన్నారు. ఏ యువరాజు వచ్చినా కానీ ఏం చేయాలంటే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది యువరాజులతో పాటు పాండవులు ఆ టైంలో అజ్ఞాతవాసంలో ఉన్నారో వాళ్ళు ఎవరో తెలియదు. 2 టర్మ్స్ ఉంటాయి, అరణ్యవాసం ఒకటి, అజ్ఞాతవాసం ఒకటి. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియకూడదు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం. మారువేషంలో ఉన్నటువంటి అర్జునుడు అక్కడికి కాంపిటీషన్కి వెళ్తాడు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చే క్రమంలో చాలా మంది కూడా డౌట్ పోతా ఉన్నారు. ఎందుకనంటే యువరాజులు, ఏ దేశపు యువరాజులు అని ఇట్లా రికార్డు మెయింటైన్ చేయాలి కదా, ఎలిజిబిలిటీ చూడాలి కదా. వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయాలి కదా. అప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క యువరాజుకు వాళ్ళ టీమ్స్ చప్పట్లు కొడతా ఉన్నాయి. కానీ అర్జునుడు అక్కడికి వచ్చినప్పుడు చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఒక ఆర్డినరీ పర్సన్ లా కనబడ్డాడు. కానీ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు అందరూ బిడ్డను చూస్తే బిడ్డ కళ్ళల్లో కనుగుడును చూడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది ఒక ఆర్డినరీ పర్సన్. చప్పట్లు కొట్టండి, ఇప్పుడు కొట్టండి. పర్ఫార్మెన్స్ ఇచ్చే క్రమంలో చాలా మంది శక్తి సామర్థ్యాలు కొందరికి తెలియదు. రికగ్నైజేషన్ ఇమ్మీడియట్ గా రాలేకపోవచ్చు. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ ఉండింది. నేను ఇది చెప్పాలనుకున్నా, అందుకే నేను సెల్ఫ్ మోటివేట్ అయ్యొచ్చా. ఈ రోజు పర్ఫార్మెన్స్ నువ్వు గట్టిగా ఇస్తా ఉన్నావంటే, గట్టి ప్రాక్టీస్ చేసిన వ్యక్తి అయితే మాత్రమే పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు. ప్రాక్టీస్ చేయకుండా స్టేజ్ ఎక్కిన వాళ్ళు బోర్డు మంది ఉంటారు. నేను ఎప్పుడు చాట్ జీపీటీని ఫాలో కాను. నేను చెప్పేటప్పుడు చాలా మంది ఏం చేస్తారో తెలుసా, పీపీటీ చేయడానికి చాట్ జీపీటీ కావాలి. సెల్ఫ్ మేడ్ లేదు, ఒరిజినాలిటీ పోతుంది, కాపీ పేస్ట్ అయిపోద్ది. నువ్వు క్రియేట్ చేస్తున్నాని నువ్వు ఉచ్చరించే ఎంత బలంగా ఉంటుందో, వేరే వాళ్ళు రాసిన కంటెంట్ వెళ్ళి చదువు ఎలా ఉంటుందో. అందుకే క్రియేటర్స్ అయి ఉండాలండి. ఇక్కడ అర్జునుడు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నాడు. అక్కడి వరకు హిస్టరీ లేనటువంటి ఒక చరిత్రను తిరగరాశాడు కదా. అందుకే పర్ఫార్మెన్స్ అనేది ఈ రోజు ఎట్లుందో నాకు తెలియదు, కానీ డైలీ కానీ నువ్వు సేమ్ పర్ఫార్మెన్స్ కోసం పాటుపడుతూ పోతే ఎవరికి తెలియదు, ఒక రోజు నీ కోసం అందరూ లేచి అడగకుండానే చప్పట్లు కొడతారు, లేచి నిలబడి మీలాగా. సో అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఏం కావాలంటే డైలీ ప్రాక్టీస్. నోబడీ సీన్ ఎంత కష్టపడ్డది. వాళ్ళ గురువు గారు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, ద్రోణాచార్యుడు. ఎవరి గురువు? అర్జునుడి గురువు, పాండవుల గురువు. మామూలు క్యాండిడేట్ కాదు, విలువిద్యలో ఆరితేరినటువంటి వ్యక్తి దగ్గర ట్రైన్ అప్ అయ్యాడు. క్వాలిటీ నేర్చుకున్నట్టే కదా. రెండోది, పర్ఫార్మెన్స్ ఇచ్చే క్రమంలో
అందరి కనుదృష్టి వేరే అయితే అర్జునుని కనుదృష్టి ఇంకొక డిఫరెంట్ గా ఉంది. సూక్ష్మమైనటువంటి దాని మీద ఫోకస్ చేస్తాడు. చాలా మంది పెద్ద దాంట్ల మీద ఫోకస్ చేస్తారు కదా, కానీ ఈయన హిట్ చేయాలి కాబట్టి కన్ను గుడ్డులో ఉన్నటువంటి ఆ బొమ్మను చూస్తాడు చూడండి. అందుకే నీ లక్ష్యంలో ఏదైతే నువ్వు చూస్తావో అది నీ గమ్యం అవుతుంది. ఆ గమ్యం నీ ముందుంటే ఎవ్రీడే నువ్వు సెల్ఫ్ మోటివేట్ అవుతావు. రామ్ సార్ చెప్పినట్టు నువ్వు పుస్తకాలు లేవాలంటే నీకు సెల్ఫ్ మోటివేషన్ కావాలి. సార్ శ్యామ్ సార్ ఇప్పటికి 3-4 సార్లు ఆయన చెప్పబట్టి నాకు దానివల్ల ఏమనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ ఏమో మోటివేషన్ కావాలి. స్టార్టింగ్ బండి స్టార్ట్ అయినాక ఎంత రేంజ్ లో పోతావు నీ ఇష్టం కదా కదా. మోటివేట్ కావాలంటే ఆర్ యు రెడీ? మళ్ళొకసారి ఆర్ యు రెడీ? ఇది మోటివేషన్. కానీ రెడీ అయినటువంటి వ్యక్తి ఏ విధంగా పోతాడు అనేది సెల్ఫ్ మోటివేషన్ తో ఆధారపడి ఉంటది. కాబట్టి ఢిల్లీ మోటివేట్ అయినోడు మార్నింగ్ లేచి అక్కడికి వెళ్ళి నిలబడతాడు ఆటోమేటిక్. ఎందుకంటే ఎవరు మోటివేట్ చేశారో ఎవరు చేయలేదు, సెల్ఫ్ గా మోటివేట్ అయ్యాడు. ద్రోణాచార్యుని దగ్గర టైం కంటే ముందు అర్జునుడు వెళ్ళి నిలబడ్డాడు. టైం కంటే ముందు సాధించడానికి ప్రయత్నం చేశాడు. అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి ఈ రోజు వరకు చరిత్రను తిరగరాసినోడు లేడు. అంత గొప్పగా మీరు టాటల్లో తిరగరాయాలి చరిత్ర అంటే నీ టాప్. చాలా మంది నిన్న మా టీం కోసం అది మీటింగ్ లో మార్నింగ్ దాంట్లో ఉప్పలయ్య సార్ ఒక వ్యక్తితో మాట్లాడించాడు. చాలా చిన్న టీం, నాట్ ఈవెన్ 20, కానీ 10 MDRTs. మామూలు విషయమా? అర్జునుడి లాంటి పర్ఫార్మెన్సే కదా. ఏమంటారు, నిజమా కదండి? నిజం సార్. 2 డబుల్ MDRTs. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలనంటే డైలీ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సారీ ఇన్ని పదాలు తీసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విధంగా మీరు డెవలప్ కావాలని మనందరం కూడా, నేను కూడా రాము సార్ నీ లోపల శక్తి హనుమంతునికి గుర్తు చేసినట్టు మామూలుగా అది చేయడు. కానీ నేను ఒక రోజు చెప్తాను, ఒక రోజు మీరు చెప్తారు సార్ నేను ఇది కోరుకున్నా మీ నుంచి అని. ఆ విధంగా ఒక రోజు ఉండబోతుంది.